సమాజ సేవలో భాగంగా బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంప్ను నిర్వహిస్తోంది. కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఇవాళ బిగ్ టీవీ మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేసింది. ప్రతిష్టాత్మకంగా బిగ్ టీవీ నేతృత్వంలో ఈ ఒక్క రోజే నిర్వహిస్తున్న 100 మెడికల్ క్యాంపుల్లో భాగంగా కృష్ణా జిల్లా ఉయ్యూరులో మెడికల్ క్యాంప్ను ప్రారంభించింది. ఇప్పటివరకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో 10 మెడికల్ క్యాంపులు పూర్తి కాగా ఈరోజు మరో 4 మెడికల్ క్యాంపులు జరుగుతున్నాయి. బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఉయ్యూరు వాకర్స్ అసోసియేషన్, హోప్ హాస్పిటల్ నేతృత్వంలో ఈ మెడికల్ క్యాంప్ మొదలైంది. కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఇవాళ బిగ్ టీవీ మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేసింది. అయితే అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఉయ్యూరులో మెడికల్ క్యాంప్ ఏ విధంగా కొనసాగుతుంది? మొత్తమే చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో బిగ్ టీవీ ఇప్పటివరకు కూడా ఏ ఛానల్ చేయని రీతిలో 200 పైగా కూడా మెడికల్ క్యాంపు నిర్వహించింది. దాంతోపాటుగా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ముఖ్యంగా ఒక్క ఏపీలోనే 100 పైగా మెడికల్ క్యాంపును ఒకే రోజు నిర్వహిస్తుంది. దాంతోపాటుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు 10 మెడికల్ క్యాంపులు పూర్తయిన ఈరోజు దాదాపుగా 4 మెడికల్ క్యాంపులు కొనసాగుతున్నాయి. దీని ప్రధానంగా చూసుకుంటే ఉయ్యూరు, నందిగామ, విజయవాడ సిటీ, అవనగడ్డ నియోజకవర్గాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం ఉయ్యూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఏదైతే బిగ్ టీవీ అలాగే హోప్ హాస్పిటల్, వాకర్ అసోసియేషన్ నేతృత్వంలో ఈ మెడికల్ క్యాంపు కొనసాగుతోంది. ఈరోజు తెల్లవారుజాము నుంచే ఈ మెడికల్ క్యాంప్కి భారీ స్థాయిలో కూడా తరలి రావడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే సమాజంలో ఎక్కడ ఎవరూ చేయలేని రీతిలో మొదటిసారిగా బిగ్ టీవీ ఆ గ్రామ స్థాయి నుంచి కూడా, అంటే ఏదైతే వార్డు గ్రామ స్థాయి నుంచి కూడా పూర్తి స్థాయిలో మెడికల్ క్యాంపులు నిర్వహించడానికి కూడా పలువురు అభినందిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు ఈ కొనసాగుతున్న మెడికల్ క్యాంప్కి ఉదయం నుంచి కూడా ఆ భారీ సంఖ్యలో ప్రజలు, అంటే ఎవరైతే వాకర్స్ అసోసియేషన్ వీరంతా ఉన్నారో వీరంతా కూడా భారీ స్థాయిలో తరలి వస్తున్నారు. ఒకవైపు బీపీ, షుగర్ టెస్ట్తో పాటు మరొక వైపు డాక్టర్ల ప్రతినిధి బృందం, మరొక వైపు మెడికల్, అంటే ఇట్లా వరుసగా సైబర్ టెన్నిస్గా 3 కూడా ఇక్కడ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనతో కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా అసలు ఈ నిర్వహిస్తున్న మెడికల్ క్యాంప్ని ఏ రకంగా తీసుకుంటారు? చాలా మంచి కార్యక్రమం సార్. ఈరోజు మీరు నిర్వహించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైము బిగ్ టీవీ ద్వారా అలాగే హోప్ హాస్పిటల్, ఉయ్యూరు వాకర్స్ అసోసియేషన్ ద్వారా ఈ మంచి కార్యక్రమం నిర్వహించినందుకు మీకు మరొకసారి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మెగా మెడికల్ క్యాంప్స్ ఆల్రెడీ మేము ఇప్పటికీ 4 మెగా మెడికల్ క్యాంపు నెల 15 రోజులు నిర్వహించాం ఉయ్యూరు వాకర్స్ అసోసియేషన్ ద్వారా. అలాగే మీ బిగ్ టీవీ కూడా మేము చాలా అభినందించాలి. ఎందుకు అంటే ఆల్రెడీ అన్ని ఏరియాల్లో ఒకేసారి 120 మెడికల్ మెగా క్యాంపులు నిర్వహించడం అనేది అది వండర్, అది అద్భుతం. ఎందుకంటే అలాంటి మంచి కార్యక్రమం చేసినందుకు మా ఉయ్యూరు వాకర్స్ తరఫున మేము మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సరే సార్, టెస్ట్ చేయించుకున్నారా? ఏం చెప్పారు? చేయించుకున్నాం. హోప్ హాస్పిటల్ ఆధ్వర్యంలో, బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఇది చాలా మంచి పరిణామం. అంతకుముందు మేము నెల రోజుల్లోనే మేము 2-3 క్యాంపులు నిర్వహించాం. దారపల్లి, ఇక్కడ ఉయ్యూరులో చేసాం. ఇది 3వ మెడికల్ క్యాంప్ మాకు బాగా జరుగుతుంది. హోప్ హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్ జాన్ డేవిడ్ గారి ఆధ్వర్యంలో ఈ ఉచిత మెడికల్ క్యాంప్ జరగటం, బిగ్ టీవీ వారి ఆధ్వర్యంలో జరగటం మంచి పరిణామని వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్ మీరు చెప్పండి, మీరు టెస్ట్ చేయించుకున్నారా? అసలు ఏం చెప్పారు ఈరోజు మీకు డాక్టర్? మామూలుగా చాలా టీవీ ఛానల్స్ కూడా కార్యక్రమాలు చూపిస్తుంటాయి, కానీ మీ బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఈరోజు మా ఉయ్యూరు ఏజెంట్ ఎస్జే కాలేజీలో మా ఉయ్యూరు వాకర్స్ అసోసియేషన్ సహకారం ప్లస్ హోప్ హాస్పిటల్ వారి సహకారంతో మీరు ఒక మంచి కార్యక్రమం చేశారు. ఎందుకంటే సోషల్ సర్వీస్లో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మీ ఛానల్కి కూడా మంచి పేరు వస్తుంది. అట్లాగే ఇక్కడ ఉన్న వాళ్ళకి వైద్యం అనేది వాళ్ళ ముంగిటికే వస్తుంది. కనుక ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్న మీ బిగ్ టీవీ వారికి ముందు ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే మా డాక్టర్ గారు అంటే మీరు మొబిలైజేషన్ చేసేటప్పుడు మా డాక్టర్ గారు కూడా సజెస్ట్ చేసి మన ఉయ్యూరు మన గ్రౌండ్లో ఈ మెడికల్ క్యాంప్ పెడదామని వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మా మిత్రులందరూ కూడా మేము ఇది చేసాం. మీరు మీ సహకారం, బిగ్ టీవీ వారి సహకారం మాకు బాగుంది. కనుక ఇవాళ చూశారుగా, మీరు పొద్దునుండి చూస్తున్నారు మన పేషెంట్ మీ దగ్గర రావటం, చూపించుకోవడం, ఇంత చక్కని కార్యక్రమం చేసినందుకు
మీకు మళ్ళీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ మీరు చెప్పండి, దాదాపుగా ఇప్పటి వరకు అంటే ఏ ఛానల్ చేయని రీతిలో ఈ ఒక్కరోజే 100 మెడికల్ క్యాంపులు కృష్ణా జిల్లాలో 14 కొనవుతున్నాయి ఈరోజు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే టీవీ ఛానల్స్ అంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయటం అదే అనుకుంటారు, కానీ ఇలాంటి సామాజిక బాధ్యతగా తమ బాధ్యతగా ఎంతో శ్రమ తీసుకొని మరి ఒకేసారి రాష్ట్రం మొత్తం 120 మెడికల్ క్యాంపులు నిర్వహించడం అంటే అది ఎంత కోఆర్డినేషన్ చేసుకోవాలి, ఎంత లాజిస్టిక్స్ ఉంటాయి, ఎంత శ్రమపడి మరి బిగ్ టీవీ వారు మమ్మల్ని అప్రోచ్ అవ్వగానే డెఫినెట్గా మన ఉయ్యూరు వాకర్స్ అసోసియేషన్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్లో ఎప్పుడు ముందు ఉంటుంది. అలాగే మన మిత్రులు డాక్టర్ జాన్ డేవిడ్ గారు హోప్ హాస్పిటల్ వారి సిబ్బంది కూడా చాలా యాక్టివ్గా మనకి పార్టిసిపేట్ చేస్తున్నారు. మనం పేషెంట్లు అందరూ బాగా భారీ ఎత్తున వచ్చారు. మన వాకర్ మిత్రులు కానీ వీరందరికీ ఉచితంగా బ్లడ్ షుగర్ టెస్టులు, సాచురేషన్ టెస్టులు, బీపీ టెస్టులు చేయటం, ఉచిత వైద్య సలహా ఇవ్వటం, అలాగే తగిన ఔషధాలు కూడా అరేంజ్ చేయటం ఈ కార్యక్రమం జరుగుతుంది. మరొకసారి మా ఉయ్యూరు వాకర్స్ అసోసియేషన్ తరఫున బిగ్ టీవీ యాజమాన్యం వారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా మీరు ఇటువంటి ప్రోగ్రామ్స్కి మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మరొకసారి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సో ఇది ఇంకా చాలామంది కూడా ఒకవైపు టెస్టులు కొనసాగుతున్నాయి, ఇంకొక వైపు ట్రీట్మెంట్, ఇట్లా సైబల్టెన్నిస్గా అన్ని రకాల కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ మెడిసిన్ కూడా ఇస్తున్నారు. సో ఓవరాల్గా ప్రస్తుతం మనకు సంబంధించి డాక్టర్స్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఎంతమంది వచ్చారు ఏంటి అనే దానికి సంబంధించి ప్రస్తుతం మేడం ఉన్నారు. మేడం చెప్పండి, ఎంతమంది అసలు ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి ఈరోజు, ఎవరెవరికి ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఏం చేయబోతుంది? గుడ్ మార్నింగ్ అండి. మేము హోప్ హాస్పిటల్ నుంచి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము. మేము ఇక్కడ జనరల్ ఫిజిషియన్ అండ్ ఐసీయూ క్రిటికల్ కేర్, న్యూరాలజీ సంబంధించి ఓకేనా, ఇంకా గైనకాలజీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అడ్రస్ చేయడానికి మేము ఈరోజు ఇక్కడ ఉన్నాము. ఇట్స్ నైస్ హ్యాపెనింగ్ హియర్ అనమాట. చాలామంది వచ్చి చూయించుకుంటున్నారు. ఇట్స్ గుడ్ టు సీ. ఇట్లాంటి క్యాంప్స్ చాలా కండక్ట్ చేయడానికి మేము చాలా ముందుగా ఉన్నాము. దేర్ ఈజ్ ఎనీ నీడ్ యూ ఆల్ కెన్ కాంటాక్ట్ హోప్ హాస్పిటల్ అండి. సార్ ఏం చెప్పారు, మీరు టెస్ట్ చేయించుకుంటే ఏం రాశారు మీకు? మామూలుగా బ్లడ్ టెస్ట్ అవి చేయించాము, ఇవి రాశారు, మేడం గారికి చూపిద్దామని ఇచ్చాము. ఇది చాలా మంచి పరిణామంగా మేము అనుకుంటున్నాం. సో ఇంకొంతమంది ఉన్నారు. సార్ ఏంటి సార్ చూయించుకున్నారా, ఏం చెప్పారు మీకు, అసలు ఏం మెడిసిన్ ఏమి ఇచ్చారు? మెడిసిన్ ఇంకా ప్రస్తుతానికి ఏమో ఇవ్వలేదండి, అన్నీ బాగా నార్మల్గానే ఉన్నాయి. చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు వాకర్స్. సో ఇది ఒకవైపు మెడిసిన్స్ ఇస్తున్నారు, ఇంకొక వైపు క్యాంపు కొనసాగుతుంది. మనం చూసుకోవచ్చు ఇప్పటి వరకు ఎక్కడా లేని రీతిలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎక్కడా లేని రీతిలో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ మెడికల్ క్యాంపు నిర్వహణకు సంబంధించి కూడా దేశంలో ఏ ఛానల్ చేయలేని రీతిలో బిగ్ టీవీ పూర్తి స్థాయిలో, కొంతమంది మహిళలు కూడా ఇక్కడ క్యూ లైన్లో ఉన్నారు. అసలు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఏంటి ఎలా తీసుకున్నారు? ఈ క్యాంపుకి వచ్చారు కదా, చెక్ చేయించుకున్నారా, ఏం చెప్పారు? ఇంకా లేదండి, ఇప్పుడే చెక్ చేయించుకుందామని. ఎలా ఉంటుందో ఏంటని జనరల్ చెకప్ అండి. మేడం మీరు చెప్పండి. కాటూరు నుంచి వచ్చాం మేము. ఏదో బ్లడ్ టెస్ట్ అన్నారు, చెకప్ ఒకసారి చేయించుకుందాంలేమని వచ్చాం. సో కొంతమంది మహిళలు వస్తున్నారు, ఇంకొంతమంది కూడా ఉన్నారు. సార్ చెప్పండి. హోప్ సూపర్ స్పెషాలిటీ వాళ్ళు పెట్టిన ప్రోగ్రామ్ ఇది బాగా సక్సెస్గా ఉంది. వాకర్స్ అసోసియేషన్ అందరికీ ఎర్లీ మార్నింగ్ వచ్చిన తర్వాత ఇట్లా చేయించడం వల్ల అందరూ ఆరోగ్యాలు కూడా తెలుస్తాయి, ఎలా ఉంది ఏంటి అనేది చూపించుకోవడానికి కూడా బాగుంది. దీనివల్ల అందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చేస్తుంది. సార్ మీరు చెప్పండి, చాలామంది వచ్చారు, దాదాపుగా ఇప్పటికే ఈ అసోసియేషన్ బిగ్ టీవీ నిర్వహిస్తున్న ఈ క్యాంపుకి పొద్దున్నే 100 మంది పైగా ఇప్పటివరకే కొనసాగించారు. ఇంకా ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, ఎట్లా? ఇంకొక 50 మంది వరకు వచ్చే అవకాశం ఉంది సార్. ఈ అవకాశాన్ని బిగ్ టీవీ యాజమాన్యం మరియు హోప్ హాస్పిటల్ వారు మా వాకర్స్ అసోసియేషన్కి కల్పించినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇట్లాంటి కార్యక్రమాలు మీరు ముందుకు వస్తే మా అసోసియేషన్ తరఫున ఎల్లప్పుడూ మేము నిర్వహించడానికి సిద్ధంగా ఉంటామని మరోసారి మేము చెబుతున్నాము. అలాగే ఔషధాలు ఇవ్వటము, ఈ టెస్టులు చేయటము మొత్తం చేయటం వల్ల చాలా అందరూ కూడా మేలు జరుగుతుంది. ముఖ్యంగా మా వాకర్స్ అంటే సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వాళ్ళకి ఈ టెస్టులు బయటికి వెళ్ళి చేయించుకోవాలంటే కనీసం 3 గంటలు పడుతుంది. అటువంటి టెస్టులను ఇక్కడ మనం ఉచితంగా ఎక్కువ సమయం కేటాయించకుండా ఒక అరగంటలో చేసి తగిన ఔషధాలు ఇవ్వడం అనేది చాలా ప్రత్యేకమైన విషయం, అభినందించవలసిన విషయము. సదా ఈ బిగ్ టీవీ యాజమాన్యానికి, ఈ హోప్ హాస్పిటల్ యాజమాన్యానికి ధన్యవాదాలు మరోసారి తెలుపుకుంటున్నాము.
సో ఇది మొత్తం మీద చూసుకుంటే బిగ్ టీవీ నిర్వహిస్తున్న మెగా మెడికల్ క్యాంపుకి విశేషమైన స్పందన వస్తుంది. మనం దాదాపుగా చూసుకోవచ్చు, ఉదయం సరిగ్గా 6 గంటలకి ప్రారంభమైన ఈ మెడికల్ క్యాంపు కంటిన్యూషన్గా కొనసాగుతూ ఉంది. ఇప్పటికే దాదాపుగా 100 మంది పైగా వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు. వారందరికీ ఒకవైపు వైద్య పరీక్షలు, ముఖ్యంగా షుగరు, బీపీ, అలాగే జనరల్కి సంబంధించిన ఆర్థోపెడ్, గైనకాలజీ, ఇట్లా అన్ని రకాల ఫెసిలిటీస్కి సంబంధించి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈసీజీకి సంబంధించి, అలాగే గుండె పరీక్షలకు సంబంధించి మొత్తం ఇది అది అని లేదు, వైద్య శాఖకి సంబంధించి ఎన్ని అవకాశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ మెగా మెడికల్ క్యాంప్ నేతృత్వంలో కొనసాగుతూ ఉంది. దాదాపుగా ఇప్పటివరకు వందల సంఖ్యలో వచ్చి, అంటే వాకర్స్కి సంబంధించి కొనసాగుతూ ఉంది. కాబట్టి ఎందుకంటే మనిషి ఆరోగ్యానికి సంబంధించి వ్యాయామం అలాగే రన్నింగ్ చాలా ముఖ్యమైన నేపథ్యంలో మనం బిగ్ టీవీ ఈరోజు ఉయ్యూరు వాకర్ అసోసియేషన్ సహకారంతో మెగా మెడికల్ క్యాంపును అయితే మనం నిర్వహించాము. ఈరోజు ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ మెడికల్ క్యాంపు ఇప్పటికే 100 మంది పైగా వచ్చి టెస్ట్ చేయించుకోవడం, ముఖ్యంగా బీపీ, షుగర్ చాలా ఎక్కువ కంటే ఇవాళ బీపీ, షుగర్ అనేది సర్వసాధారణమైంది. ఆ బీపీ, షుగర్ కంట్రోల్లో ఉంటే సరే, లేకపోతే కనుక దాని ప్రభావం కిడ్నీ, లివర్, ఊపిరితిత్తుల అన్ని ఆర్గాన్పై కూడా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రధానంగా వీటిపై ఫోకస్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలనేది బిగ్ టీవీ ఏకైక ఏజెండాగా కనిపిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఛానల్ చేయని రీతిలో 200 పైగా మెడికల్ క్యాంపును పూర్తి చేసి ఈరోజు ఒక్కసారే దేశ చరిత్రలో ఏ ఛానల్ చేయని రీతిలో ఒక్కరోజే 100 మెడికల్ క్యాంపు నిర్వహించడం, అది కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈరోజు 4 మెడికల్ క్యాంపులు కొనసాగుతూ ఉన్నాయి. రాధిక. రైట్ శివ, బిగ్ టీవీ నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపుల్లో కొన్ని సర్జరీలు కూడా పేషెంట్స్కి అవైలబుల్గా ఉన్నాయి. ఎటువంటి సర్జరీలు అంటే శస్త్రచికిత్సలు అందుబాటులో ఉంచారు? చూసుకోవచ్చు, ఇక్కడ మనం ఏదైతే శస్త్రచికిత్సలకు సంబంధించి ముఖ్యంగా ఎక్కువగా యాంజియోగ్రాము, బైపాస్ సర్జరీకి సంబంధించి, గ్యాస్ట్రో, వీటికి సంబంధించిన సర్జరీలని చేసేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నారు. సో ఏదైతే ప్రధానంగా చూసుకుంటే బిగ్ టీవీ నిర్వహిస్తున్న ఈ మెడికల్ క్యాంపుకు సంబంధించి ఒకటి కాదు, ఏదైనా సరే, అంటే ప్రధానంగా చూసుకుంటే ఎటు చూసుకున్నా కానీ ప్రధానంగా చూసుకుంటే అన్ని రకాల సౌకర్యాలు చేస్తారు. ఇక్కడ ఉచిత మెడిసిన్స్ ఇవ్వడంతో పాటు మిగిలిన వాటికి సంబంధించిన ప్రధానంగా సంబంధించి మిగిలిన సౌకర్యాలన్నిటిని కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ మరొక డాక్టర్ గారు ఉన్నారు, అసలు ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఉదయం నుంచి చాలా మందిని ట్రీట్ చేస్తున్నారు. సో ప్రధానంగా ఏ ఐటమ్స్, అంటే ఏ బయటకు రావడం? షుగర్ ఎక్కువ బయటపడుతూ వస్తుంది. షుగర్ ఒకటి, బీపీ ఒకటి, అవి కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల, తెలియకపోవడం వల్ల అదే ఎక్కువ బయటపడుతుంది. అంటే ఇప్పటివరకు మీరు చూసిన వాటిల్లో అంటే సర్జరీస్ వాంటెడ్ ఏమన్నా పడే అవకాశం ఉందా, లేకపోతే ఇంతకంటే ఇంకా బెటర్ ట్రీట్మెంట్కి సంబంధించిన అవకాశం అటువంటి? సర్జరీస్ అంటే అండి ప్రజెంట్ బీపీకి, షుగర్ కంటే మనకి మేజర్గా అవే చూసాం ఇప్పటివరకు. వీళ్ళల్లో ఏంటంటే వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉందాం అనుకున్నా కానీ వీళ్ళు తీసుకునే సెడెంటరీ లైఫ్ స్టైల్స్ వల్ల ఎక్కువ బీపీ, షుగర్లే పెరగడం జరుగుతుంది. సర్జరీస్ అయితే ప్రజెంట్ అయితే ఏం లేదు. సో ఇది దాదాపుగా ఇక్కడ వరకు వచ్చిన వాటికి సంబంధించి కూడా చాలామంది రావటం జరిగింది రాధిక. అయితే వారందరికీ సంబంధించి కూడా ఎక్కువగా బీపీ, షుగర్ మీదే, ఎక్కువగా బీపీ, షుగర్ పైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తూ ఉంది. సో ఈ బీపీ, షుగర్ బేస్ చేసుకున్న నేపథ్యంలోనే తద్వారా వాటిని కూడా నెక్స్ట్ స్టెప్, అంటే కొన్ని టెస్టులు వెంటనే, అంటే బీపీ, షుగర్ టెస్టులకు సంబంధించి వెంటనే వస్తాయి. మిగిలిన టెస్టులకు సంబంధించి, అంటే వారికి ఉన్న ఆ డిఫీస్ని బట్టి కూడా మిగిలిన టెస్టులకు సంబంధించి 24 గంటల సమయం పడుతుంది. ఆ తర్వాత వచ్చే రిపోర్ట్స్ ఆధారంగా అవసరమైతే సర్జరీలు కూడా చేస్తామని చెప్పి కూడా డాక్టర్ చెప్తున్నారు. ఇప్పటికే వచ్చిన వారందరికీ ఉచిత మెడిసిన్ కూడా అందజేయడం జరుగుతుంది. రాధిక. థ్యాంక్ యూ.